श्रीवासलक्ष्मणगुरोस्तनयं सुशीलं तत्प्राप्तसर्वनिगमान्तरहस्यबोधम् श्रीबालधन्वी कुलवारिधिशितभानु श्रीशैललक्ष्मणगुरुं शिरसा नमामि। श्रीशैललक्ष्मणगुरुं शिरसा नमामि। श्रीवेङ्कटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रितचेतनमन्दारं श्रीनिवासमहं भजे। శ్రీమదాదివరాహ క్షేత్ర విభూషితుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి శ్రీనివాసుని పాదారవిందాల చెంత ధనుర్మాస ఉత్సవంలో భాగంగా మనం భగవంతునికి సంబంధించినటువంటి కొన్ని నామ వైభవాలు తెలుసుకుంటూ ఉన్నాం. ఆ క్రమంలో నిన్నటి రోజున వెంకట అనేటువంటి నామానికి ఉండేటువంటి వైశిష్ట్యాన్ని తెలుసుకున్నాం. ఇది ధనుర్మాసం అవడం చేత ప్రతివారు కూడాను ధనుర్మాసంలో ఆచరించేటువంటి వ్రతం తిరుప్పావై వ్రతం. ఆ తిరుప్పావై వ్రతం గురించి కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకొని ఏ రోజు పాశురాన్ని ఆ రోజు కొంత మనం తెలుసుకొని తర్వాత కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. ఇవాల్టి రోజున 20వ పాశురం కాబట్టి ఆ పాశురం యొక్క విశేషాలు తెలుసుకొని మనం ఈ నామవైభవంలోకి ప్రవేశిద్దాం. గోదాదేవి కాత్యాయని వ్రతాన్ని ఆచరించాలి అని చెప్పి ఆచరిస్తూ ఉన్నది. ఆ ఆచరించేటువంటి సందర్భంలో తాను కూడా ఒక గోపిక అవస్థను తాను పొంది కృష్ణ పరమాత్మ ఎదురుగా ఉన్నాడు అని భావన చేసి ఒక గొప్ప వ్రతాన్ని ఆచరించింది. దానినే మనమంతా కూడా ఆదర్శంగా తీసుకొని ఆ వ్రతాన్ని మనం కూడా చేస్తూ ఉన్నాం. ఆ వ్రతానికి తిరుప్పావై అని పేరు. తిరుప్పావై అంటే శ్రీవ్రతము అని అర్థము. ఇవాటి రోజున 20వ పాశురంలోకి మనం ప్రవేశించాము. ఒక్కసారి ఆ పాశురాన్ని మనం అనుసంధానం చేసుకుని పాశురంలో తాత్పర్యాన్ని తెలుసుకుని కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. 33 అమరర్క్ మున్షెన్ కప్పంతవిర్కుం కలియే తుగిలళాయ్ షప్పముడయాయ్ తిరలుడయాయ్ షత్తార్క్ వెప్పం కొడుక్కుం విమలా తుగిలళాయ్ షప్పెన్న మెన్మూలై షవ్వాయ్ చురుమరుంగల్ நப்பின்ன நங்காய் திருவே துயிலழாய் உக்கமுன் தட்டொழியும் தந்துன் மணாளனை ఇప్పోదేయమ్మై నీరాట్టేలో రెంబావాయ్. ఇది ఇవాటి పాశురము. క్లుప్తంగా దాని భావం ఏమిటి అంటే గోపికలందరూ కూడాను కృష్ణ పరమాత్మని మేలుకొలపడానికి వచ్చారు. వచ్చినటువంటి సందర్భంలో కృష్ణుడు మేలుకోలేదు. పక్కన ఉండేటువంటి కృష్ణుని భార్య అయినటువంటి నప్పిన్నై నీలాదేవిని కూడా వాళ్ళు ప్రార్థించారు. ఆమె కూడా మేల్కోలేదు. ఆ సందర్భంలో వారి ఇరువురిని కూడా మేల్కొలిపేటువంటి పాశురం ఈ పాశురం. 33 కోట్ల దేవతలందరూ కూడాను మిమ్మల్ని వచ్చి ప్రార్థించక ముందే మీరే ముందు వెళ్ళి వాళ్ళని కాపాడేటువంటి ఆర్జవం కలిగినటువంటి వాడివే స్వామి. అలాంటిది మేమంతా కూడాను గోకులంలో ఉండేటువంటి వాళ్ళం, అజ్ఞానం కలిగినటువంటి మేము నిన్ను వచ్చి ప్రార్థిస్తూ ఉంటే మమ్మల్ని కనీసం పలకరించనైనా పలకరించవా? గొప్ప ఆర్జవం కలిగినటువంటి వాడివి, పరాక్రమం కలిగినటువంటి వాడివి, నువ్వే మమ్మల్ని పట్టించుకోపోతే ఎలా అని ప్రార్థిస్తూ ఆ శయ్యపై ఉన్నటువంటి నీలాదేవిని కూడాను, అమ్మా నీ సౌందర్యం ఎలాంటిది అంటే పరమాత్మను కూడా వశం చేసుకునేటువంటి సౌందర్యం కలిగినటువంటి దానివి కదా. షప్పన్న వెన్ములై షవ్వాయ్ చురుమరుంగుల్ నప్పిన్న నంగాయ్ తిరువే తుయిలయాయ్. నువ్వు సాక్షాత్తు ఆ లక్ష్మీ స్వరూపానివి, కనీసం నువ్వు కూడా మేల్కొలకపోతే
ఎట్లా துயிலையாய் உக்கமும் தட்டொழியும் తందున్మణాళనై ఇప్పోదేయమ్మై నీరాట్టేలోర్ ఎంబావాయ్. ఆ నీలాదేవిని అలా ప్రార్థిస్తే ప్రసన్నురాలైనటువంటి నీలాదేవి మీకేమి కావాలి అంటే, మాకు కావలసిందేమీ లేదు, మార్గశిర స్నానం చేయడమే మా ఉద్దేశం. ఆ స్నానం కూడా ఆ స్వామితో కలిసి అందరము కలిసి చేయాలి అని మేము అనుకుంటున్నాము. మా వ్రతానికి కావలసినటువంటి సంభారాలు ఒక విసనకర్ర, ఒక అద్దము, మీ స్వామిని కనుక పంపిస్తే మేమంతా కలిసి భగవన్నామము అనేటువంటి ఆ చెరువులో అందరము కలిసి స్నానము చేస్తాము అని చెప్పి ప్రార్థించేటువంటి ప్రార్థన ఈ తిరుప్పావైలో ఇవాల్టి పాశురానికి ఉండేటువంటి అర్థం ఇది. ఇక మనం నామవైభవాన్ని తెలుసుకుంటున్నాం. నిన్న శ్రీ వెంకటేశాయ నమః అనేటువంటి నామానికి ఉండేటువంటి అర్థాన్ని మనం తెలుసుకున్నాం. ఇక రెండవ నామమైనటువంటి శేషాద్రి నిలయాయ నమః శ్రీ వెంకటేశాయ నమః. శేషాద్రి నిలయాయ శ్రీ వెంకటేశాయ నమః. ఇక్కడ మనకు ఆచారం ఏమిటి అంటే, ప్రతి నామానికి కూడాను వెంకటేశ్వర శబ్దాన్ని పక్కన చేరుస్తూ ఉంటారు. శేషాద్రి నిలయాయ శ్రీ వెంకటేశాయ నమః, వృషదుర్గోచరాయ శ్రీ వెంకటేశాయ నమః అని చెప్పి ప్రతి నామానికి కూడా ఆ వెంకటేశ్వర పదాన్ని కలిపి ఉచ్చరించడం మనకిక్కడ ఉండేటువంటి పద్ధతి, ఆచారం. ఈ శేషాద్రి నిలయాయ నమః అనడానికి మనకు ఒక దృష్టాంతం కనిపిస్తుంది బ్రహ్మాండ పురాణంలో. ఒకానొక సందర్భంలో నారద మహర్షి వైకుంఠానికి వెళితే అక్కడ ఉండేటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ఈ బ్రహ్మాండంలో నేను విహరించడానికి, ఆనందముగా ఉండడానికి ఏదైనా ఒక ప్రదేశం ఉన్నదా అని అడిగితే, స్వర్ణముఖి నదీ తీరంలో ఒక గొప్ప ప్రదేశం ఉన్నది, అక్కడ మీరు ఉండడానికి, వస చేయడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది అని నారద మహర్షి చెబితే, విష్ణుమూర్తి శేషుణ్ణి పంపించి అక్కడ నువ్వు గొప్ప పర్వత రూపాన్ని ధరించు, ఆ ధరిస్తే ఆ పర్వతం పైన మేము వచ్చి నివసిస్తాము అని చెబితే, ఆ శేషుడే సాక్షాత్తు స్వర్ణముఖి నదీ తీరంలో వచ్చి ఒక పర్వత రూపాన్ని ధరించాడు అని మనకు బ్రహ్మాండ పురాణం ద్వారా తెలుస్తుంది. విష్ణోరపరదేహత్వాత్ ఆక్రామన్ సపదైర్గిరిం నారాయణాంశ సంభూత శేషోహి గిరిరూపధృక్. అందువల్లే పూర్వకాలంలో ఎవరు కూడా, నిన్నటి రోజు కూడా చెప్పుకున్నాం, ఎవరు కూడా ఈ పర్వతాన్ని అధిరోహించడానికి ధైర్యం చూపించేటువంటి వారు కారు. ఎందువల్ల అంటే సాక్షాత్తు అది పరమాత్మ యొక్క రూపం కాబట్టి అధిరోహించేటువంటి వారు కారు. విష్ణోరపరదేహత్వాత్ ఆక్రామన్ సపదైర్గిరిం నారాయణాంశ సంభూత. సాక్షాత్తు ఆ శేషుడు ఎవరు అంటే నారాయణాంశ సంభూతుడు కాబట్టి శేషోహి గిరిరూపధృత్. ఆ ఆదిశేషుడే గిరిరూపాన్ని సంతరించుకున్నాడు కాబట్టి ఆయన్ని అధిరోహించడం కొంత పక్కన పెట్టేటువంటి వారు. తరువాత కాలంలో కూడాను ఇప్పుడు మనం అధిరోహిస్తూ ఉన్నాం. దానికి నిన్నటి రోజున మనం చెప్పుకున్నాం, ఒక ప్రార్థన చేసుకుని ఆ పర్వతారోహణ మనం చెయ్యాలి అని. ఇక శేషాగారం హరేశేషం శేషిణం సర్వదేహినాం దివ్యాగారం మహాపుణ్యం పశ్యతాం మోక్షదాయకం అని. ఈ శైలం యొక్క గొప్పతనాన్ని వివరించబడింది. శేషాకారం హరేశేషం, ఈ పర్వతమంతా కూడాను శేషుడి రూపాన్ని ధరించి ఉంటుంది. అంటే ఒక పాము ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుందట. పైనుంచి విహంగ వీక్షణం చేస్తే శేషిణం సర్వదేహినాం దివ్యాకారం మహాపుణ్యం, ఆ ఆకారాన్ని ఎవరైనా సేవిస్తే మంచి పుణ్యం కలుగుతుంది. పశ్యతాం మోక్షదాయకం, ఈ గిరికి ఎవరైతే వస్తారో వాళ్ళు మోక్షానికి కూడా అర్హులు అని మనకు వరాహపురాణం తెలియజేస్తుంది. ఇక్కడ మనకు ఒక అనుమానం వస్తుంది. నిన్నటి రోజున వెంకటాచలం అనేటువంటిది వైకుంఠం నుంచి తీసుకుని వచ్చి పెట్టారు, ఒక గిరిని, క్రీడాచలాన్ని అని చెప్పుకున్నాము కదండి. ఇక్కడేమో ఇలా ఉన్నది ఏమిటి, పరస్పర వైరుధ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి అలా చెబుతారు, ఒకటి ఇలా చెబుతారు, ఒక పురాణంలో అలా ఉంది, ఒక పురాణంలో ఇలా ఉంది, ఏది నిజం అనేటువంటి అనుమానం వస్తుంది. ఎందువల్ల పురాణాల్లో ఇంత వైషమ్యం వచ్చింది అంటే, మనం జన్మించి ఎన్నో వేల కోట్ల సంవత్సరాలు, ఎన్నో కల్పాలు, ఎన్నో యుగాలు అయిపోయాయి. ప్రతి యుగంలో కూడాను భగవంతుడు అవతరిస్తూనే ఉంటాడు. ఉదాహరణకు త్రేతాయుగం వచ్చిందనుకోండి, రామావతారం, మళ్ళీ రామావతారాన్ని ధరిస్తాడు త్రేతాయుగంలో. ద్వాపర యుగంలో కృష్ణావతారాన్ని, కృతయుగంలో మత్స్యాది, నరసింహాది, వామనావతారాల వరకు ధరిస్తాడు. ఇలా ధరిస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క కల్పంలో కొన్ని చిత్ర సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ వాటినే మనం ఈ పురాణాంతర్గతాలలో చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఉదాహరణకు డిసెంబర్ అయిపోయింది, మళ్ళీ జనవరి వస్తుంది, మళ్ళీ డిసెంబర్ అయిపోతుంది, మళ్ళీ జనవరి వస్తుంది, అంతే కదా.
మనమే ఉన్నాం, మనమే చూస్తున్నాం. కానీ పోయిన సంవత్సరం జనవరిలో మనం ఏ విధంగా అయితే ఉన్నామో అలాగే ఈ సంవత్సరం ఉన్నామా? లేము కదా. అదే విధముగా ఇవాళ జరుపుకుంటామా? జరుపుకోం కదా. కొంత వైభవంగా జరుపుకోవచ్చు, లేకపోతే తగ్గించవచ్చు. అంటే ఒక పండగని కూడా ఏ దసరానో దీపావళినో చూసుకోండి, ఒకసారి ఆనందంగా జరుపుకుంటాం, ఒకసారి దుఃఖంగా జరుపుకుంటాం, ఒకసారి మధ్యస్థంగా జరుపుకుంటాం. మనమే ఉండేది. కానీ మనము ఆచరించేటువంటి పద్ధతుల్లోనే ఇన్ని వైషమ్యాలు వస్తే, అదే విధముగా పరమాత్మ కూడా తాను అవతరించినప్పుడు ఒక్కొక్క సందర్భంలో కొన్ని సంఘటనలు మారుతూ ఉంటాయి. అదే రాముడు, అదే కృష్ణుడు, కానీ కొన్ని సంఘటనలు, కొన్ని వ్యత్యాసాలు కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకు మనకు రామాయణంలో చూస్తే ఇంద్రజిత్తును లక్ష్మణుడు సంహరించినట్లుగా రామాయణంలో ఉంటుంది. అదే ఇంకో పురాణంలో చూస్తే ఇంద్రజిత్తును రాముడే సంహరించినట్టుగా ఉంటుంది. అదేమిటండి వ్యత్యాసం? వేదవ్యాసుడు తప్పు చెప్పాడా, వాల్మీకి తప్పు చెప్పాడా అంటే ఎవరు తప్పు చెప్పరండి, నిజమే చెబుతారు. కానీ ఆ ఉండేటువంటి కల్పంలో జరిగినటువంటి సంఘటనను మాత్రమే వాళ్ళు వర్ణిస్తారు. అప్పుడు జరిగిన సంఘటన ఏమిటి అంటే అదొక రికార్డ్ అనమాట. డైరీ రాసుకుంటాము కదా, ఇవాళ ఇలా చేశాను, ఇవాళ ఇలా చేశాను, ఇవాళ పుట్టినరోజు ఇలా జరిగింది మనం రాసుకుంటాం. మళ్ళీ పుట్టినరోజు ఇంకా వైభవంగా జరగవచ్చు. అదే విధముగా పురాణాలలో కూడాను 18 పురాణాలు రాసినటువంటి మహానుభావుడు వేదవ్యాసుడే. ఆయన రాసినటువంటి పురాణాలలోనే ఇన్ని వ్యత్యాసాలు వచ్చాయి అంటే ఒక్కొక్క కల్పంలోనూ ఒక్కొక్క విచిత్రమైనటువంటి చేష్టలు పరమాత్మ చేస్తూ ఉంటాడు. ఇదే విధముగా జరగాలి అని ఏమీ లేదు. అదే విధముగా ఒక కల్పంలో మనం నిన్న చెప్పుకున్నట్లుగా ఒక కల్పంలో క్రీడాచలంలో ఉండేటువంటి పర్వతాన్ని తీసుకుని వచ్చి పెట్టాడు. ఇంకొక కల్పంలో బ్రహ్మాండ పురాణంలో చెప్పినట్లుగా ఆ పరమాత్మ శేషుణ్ణే నువ్వు పర్వత రూపాన్ని ధరించు అని ఒక కల్పంలో చెప్పాడు. అంటే ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క విధముగా ఆ స్వామి చేసేటువంటి లీలలు అన్నమాట. సరే, మనకు బ్రహ్మాండ పురాణంలో ఆ విధముగా చెప్పడం జరుగుతుంది. అందువల్లే కొంతమందికి కొన్ని అనుమానాలు ఉంటాయి. ఏమండి, రామచంద్రమూర్తి వెంకటేశ్వర స్వామిని చూశాడు అంటారు. కలియుగంలో కదా వెంకటేశ్వర స్వామి అవతరించింది. రామచంద్రమూర్తి ఏమో త్రేతాయుగంలోటువంటి వాడు కదా, ఎట్లా చూస్తాడు? త్రేతాయుగంలో అంటే 2010లో పుట్టినటువంటి వాడు 1990లో వాడి మనిషిని చూశాడు అంటే ఎట్టా కుదురుతుందండి అంటే అలా కాదు. మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ కొండ ఇప్పటిది కాదు, ఎన్నో కల్పాలకు ముందుది. కాబట్టి ఒకానొక సమయంలో ఉండేటువంటి త్రేతాయుగంలో ఉండేటువంటి రామచంద్రమూర్తి ఆయన్ని చూశాడు అని చెప్పడంలో తప్పేమీ లేదు. ఈ కలియుగంలో ఆయన ఏమి అవతరించాలా, ఎన్నో కల్పాలకు ముందు ఉండేటువంటి కలియుగంలో ఆయన అవతరించాడు. కాబట్టి రామచంద్రమూర్తి దర్శించుకున్నాడు ఆయన్ని, దశరథ మహారాజు సందర్శించుకున్నాడు, కృష్ణుడు సందర్శించుకున్నాడు, అందులో దోషమేమీ లేదు. వాళ్ళు అవతరించి ఈ క్షేత్రానికి వచ్చినప్పుడు ఎప్పుడో పూర్వకాలంలో ఉండేటువంటి కృతయుగంలో ఉండేటువంటి కలియుగంలో ఉండేటువంటి స్వామిని దర్శించడంలో తప్పే ఉంది? దానికైతే దోషమైతే ఏమీ లేదు. అదే విధముగా ఇక్కడ బ్రహ్మాండ పురాణంలో ఈ విధముగా శేషుడే ఆ అవతారాన్ని ధరించి, ఆ రూపాన్ని ధరించి ఇక్కడ ఉన్నాడు అని బ్రహ్మాండ పురాణంలో చెప్పడం జరిగింది. ఇక భవిష్యోత్తర పురాణంలో ఇంకొక చిత్రమైనటువంటి కథను వివరిస్తారు. ఒకానొక సందర్భంలో విష్ణుమూర్తి వైకుంఠంలో లక్ష్మీ సహితుడై ఉండి, మేము ఇద్దరము ఏకాంతముగా ఉన్నాము, ఎవరిని లోపలకు పంపవద్దు అని అన్నాడు. అంటే బయట ఉండేటువంటి శేషుడు ఆ ఆజ్ఞని శిరసా వహించి ఎవరిని లోపలికి పంపించకుండా ఉన్నాడు. ఇదే సందర్భంలో వాయువు వచ్చాడు. వాయువు వచ్చి నేను స్వామిని దర్శించుకోవాలి అని అంటే, లేదు, స్వామి ఏకాంతంగా ఉన్నాడు కాబట్టి ఎవరిని పంపవద్దని చెప్పాడు కాబట్టి నేను పంపాను అన్నాడు ఆయన. అదెలా అంటావు? నేను ఒక కార్యార్థిని వచ్చాను, నేను ఆయనతో చాలా వివరంగా మాట్లాడాల్సిన పని ఉంది, నన్ను పంపిస్తావా లేదా అన్నాడు. పంపను అని చెప్పి ధర్మదండాన్ని పట్టుకొని మా స్వామి యొక్క ఆజ్ఞ ఇది, నేను పంపించను అన్నాడు. ఇద్దరికీ ఒక పెనుగులాట జరిగింది. ఇదే సందర్భంలో లోపల ఉండేటువంటి స్వామి ఇక్కడ ఏమి జరుగుతుందో చూద్దాము అని చెప్పి ఆయనే బయటికి వచ్చి ఏం జరుగుతోంది అంటే జరిగినటువంటి వృత్తాంతాన్ని శేషుడు చెప్పాడు. ఇట్లా వాయువు వచ్చాడు, నేను ఆయన పంపను అని చెప్పాను, ఎన్నో రకాల మాటలు జరిగాయి అక్కడ మధ్యలో. శేష, ఇంతకు పూర్వం ఒకానొక సందర్భంలో సనక సనందరాది మహర్షులు వస్తే ఇదే విధముగా జయ విజయులు అడ్డుకున్నారు. వాళ్ళకి ఏ గతి పట్టిందో నీకు తెలియదా అని అంటే, వాళ్ళకి ఏ గతి పట్టిందో నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, మా స్వామి అయితే ఈ విధముగా నాకు ఆజ్ఞ విధించాడు కాబట్టి ఇట్లాగే నేను ఉంటాను అన్నాడు శేషుడు. తన మాటకు కట్టుబడి, ఆ స్వామికి ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఎవరిని లోపలికి పంపించకుండా ఉండడమే నా ధర్మం కాబట్టి నేను పంపించను అన్నాడు. ఇదే సందర్భంలో విష్ణుమూర్తి వచ్చాడు. వచ్చి అడిగితే జరిగిన వృత్తాంతాన్ని తెలుసుకున్నాడు.
తెలుసుకొని అన్నాడు కదా ఆయన, వాయు ఆయనేదో చాలా బలపరాక్రమాలు కలిగిన వాడిగా నేనున్నాను, ఎవరిని లోపలకు పంపించను అని అంటున్నాడు కదా శేషుడు, పోనీ నువ్వైనా తగ్గవచ్చు కదా అన్నాడు ఆయన. రాగానే వాయువేమో నమస్కారం చేసి వినయపూర్వకంగా ఉన్నాడు, ఈయన ఆవేశంలో ఉన్నాడు, జరిగిన వృత్తాంతాన్ని చెప్పాడు. ఇక్కడ మనం చమత్కారం ఏం గమనించాలి అంటే, ఎప్పుడు కూడా ఇద్దరి వ్యక్తులకి తగాదా వచ్చిందనుకోండి, మన పిల్లల్లోనే ఇద్దరికి తగాదా వచ్చింది, ఎవడైతే సాత్వికుడో వాణ్ణి మనం తగ్గమని చెబుతాం సహజంగానే. ఇద్దరు పిల్లలు ఉన్నారు, కొట్టుకున్నారు, దాంట్లో ఎవడైనా ఒకడు మంచివాడు ఉంటాడు, మాట వినేవాడు, మనం ఏం చెప్తాం, చెడ్డవాడితో అంటాం, ఏం చెప్తామంటే ఒరే వాడు ఏదో అల్లరి చేస్తూ ఉన్నాడు అనుకో, నువ్వు తగ్గవచ్చు కదా అని వీడి మీదే తప్పు చెప్తాం, మనం మంచివాడి మీదే తప్పు చెప్తాం, కనీసం వాడు ఆనందించి తగ్గుతాడేమో అనే ఉద్దేశంతో. కానీ ఇక్కడ ఉండేటువంటి వాడు దాన్ని గనక అపార్థం చేసుకున్నాడు అనుకోండి, ఇంకా మూర్ఖుడవుతాడు. అదే విధముగా తనకు అందుబాటులో ఉన్నటువంటి వాడు తనను అనునయించేటువంటి శేషుడి మీద, వాయువేమో వేరేవాడు కదా, వాయుదేవుడు కాబట్టి ఆయనకు అర్థం కావడం కోసం, ఆయన కోపం ఉపశమించడం కోసం విష్ణుమూర్తి ఏమి చేశాడయ్యా అంటే, అతనేదో మంచి పరాక్రమం కలిగినటువంటి వాడు అని అనుకుంటున్నాడు కదా, కాబట్టి కనీసం నువ్వైనా తగ్గాలి కదా వాయు అని అంటే, ఆయన ఏం మాట్లాడలా. ఈ విషయాన్ని విన్నటువంటి శేషుడికి కొంచెం కోపం వచ్చింది. ఈ లోకల్లో బలానికి కానీ పరాక్రమానికి కానీ జ్ఞానానికి కానీ నన్ను మించినటువంటి వాళ్ళు ఎవరూ లేరు అని ఆయన అన్నాడు అదే సందర్భంలో కోపంతో. అనేటప్పటికీ ఓహో ఈయనకి కొంచెం అహంకారం కలుగుతూ ఉన్నది. ఎప్పుడూ కూడాను ఏదైనా చిన్న దోషం ఉంటే ఆ దోషాన్ని అక్కడికే పోగొట్టేయాలి, దాన్ని ఎక్కువ పెంచుకుంటూ వెళితే అది పెరిగిపోతే చాలా కష్టం, అప్పుడప్పుడే మందు వేయాలి. కాబట్టి వెంటనే విష్ణుమూర్తి ఏమి చేశాడయ్యా అంటే, సరే అలా అయితే మంచి పరాక్రమం కలిగినటువంటి వాడివి అని నువ్వు అనుకుంటున్నావు కదా, మీరిద్దరూ కూడాను భూలోకంలో భరతవర్షంలో ఒక గొప్ప పర్వతం ఉంది, ఆనందము అని ఒక పర్వతం, ఆనందాద్రి అని, మేరు పర్వతం యొక్క కుమారుడు, అక్కడికి వెళ్ళి మీ బలపరాక్రమాన్ని ప్రదర్శించండి, ఎవరు జయిస్తారో వాళ్లే విజేతలు అని అన్నాడు. వెంటనే శేషుడు వెళ్ళాడు, భరతవర్షంలో ఉండేటువంటి పర్వతం ఆ ఆనందాద్రికి తాను చుట్టుకున్నాడు గట్టిగా. వాయువు వచ్చి ఆ పర్వతాన్ని ఎగరగొట్టాలి, ఎగరగొడితే వాయువు జయించినట్టు, ఎగరకపోతేనేమో శేషుడు జయించినట్టు. ఇద్దరూ హోరాహోరీగా పోరుతూ ఉన్నారు. బ్రహ్మాది దేవతలందరూ వచ్చి ఈ ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని తిలకిస్తూ ఉన్నారు. కానీ లోకల్లో ఉండేటువంటి వాళ్ళకి ఉపద్రవంగా ఉంది. పెద్ద వాయువు వస్తే లోకల్లో ఉండేటువంటి వాళ్ళు ఎలా జీవిస్తారు? చూశారు, ఈ హోరు జరుగుతూనే ఉంది, ఆయన పట్టు ఆయన విడవడం లేదు, శేషుడు పట్టు శేషుడు విడవడం లేదు. ఇలా ఉండేటప్పటికీ లోకానికి ఉపద్రవం వస్తుంది అని చెప్పి ఈ దేవతలంతా వెళ్ళి వాయువుని ప్రార్థించారు, నీ కోపాన్ని కొంచెం తగ్గించుకో, ఎందుకు లోకానికి ఉపద్రవ కారణమైనటువంటి ఈ కార్యక్రమాన్ని చేస్తావు అంటే, నేను తగ్గేదే లేదు, నేను మాత్రం ఇలానే ఉంటాను, నేను ఓడిపోను అని చెప్పి తన ప్రయత్నాన్ని తాను చేస్తూ ఉన్నాడు. మళ్ళీ వెళ్ళి ఆదిశేషుణ్ణి ప్రార్థించారు, నువ్వైనా తగ్గాలి కదా, స్వామి యొక్క అనుచరుడివి నువ్వు, ఆయన యొక్క అంతరంగాన్ని తెలుసుకోకుండా ఇలా ప్రవర్తించవచ్చా అని అనేటప్పటికీ ఆయన కొంచెం తన పడగలని సడలించాడు. ఈ సడలించేటువంటి సందర్భంలో వాయుదేవుడు కాస్త తన గొప్ప ప్రయోగాన్ని చేసేటప్పటికీ ఆ పర్వతం ఎగిరి స్వర్ణముఖి నదీ తీరంలో వచ్చి పడింది. అదే ఈ వృషాద్రి, ఈ శేషాద్రి, కాబట్టే దీనికి శేషాద్రి అని పేరు వచ్చింది అని చెప్పి మనకు బ్రహ్మాండ పురాణంలో వచ్చేటువంటి ఇతివృత్తం. తరువాత ఆదిశేషుడు కూడా పరమాత్మ యొక్క అంతరంగాన్ని తాను తెలుసుకొని తను చేసినటువంటి తప్పిదాన్ని తాను అంగీకరించి తన అహంకారాన్ని పోగొట్టుకొని వాయువుతో చెలిమి చేసి సఖ్యంగా ఉన్నాడు అని చెప్పి మనకు బ్రహ్మాండ పురాణం తెలియజేస్తుంది. ఆ విధముగా ఈ కొండకు ఆదిశేషుడు చుట్టుకోవడం వల్ల ఒక కారణం చేత, ఇంకోటి ఆదిశేషుడే ఈ కొండగా మారడం చేత దీనికి శేషాద్రి అనేటువంటి పేరు వచ్చింది అని మనకు పురాణం ద్వారా తెలుస్తుంది. ఇక వృషదృగ్గోచరాయ నమః అనేటువంటి నామం. వృషదృగ్గోచరాయ, పూర్వం వైవస్వత మన్వంతరంలో వృషుడు అనేటువంటి ఒక ధర్మదేవత, ఆయన పరమాత్మ గురించి ఎంతో కాలం ఈ కొండ మీద తపస్సు చేశాట. తపస్సు చేస్తే ఆయన తపస్సుకు మెచ్చి వరాహ రూపంలో ఉన్నటువంటి స్వామి ఆయనకు గోచరించి, నువ్వు నిజంగా కష్టపడి ఇంత శ్రమ కోర్చి తపస్సు చేశావు కాబట్టి ఈ పర్వతానికి
వృషాద్రి అనేటువంటి పేరు వస్తుంది అని చెప్పి ఆయన వరాన్ని ఇచ్చాడు. తతః ప్రసన్నో భగవాన్ మహాకాలో మహీయుతః ధర్మత్వయా తపస్తప్తం వృషశ్చ వవృధే యతః. ఓ ధర్మదేవత, ఆ ధర్మదేవతకి వృషుడు అని పేరు. ఇంతకాలం నువ్వు తపస్సు చేసి ఆ తపస్సు కూడా నిష్కామంగా చేశావు. ఈ లోకంలో ఉండేటువంటి వారంతా కూడాను ధర్మబద్ధంగా చరించాలి అనేటువంటి ఉద్దేశంతో నువ్వు తపస్సు చేశావు. కాబట్టి ఈ పర్వతానికి వృషాద్రి అనేటువంటి పేరు వస్తుంది. తస్మాదయం గిరివరో వృషాభిఖ్యాం కమిష్యతి. ఈ పర్వతానికి వృషాద్రి అనేటువంటి పేరు వస్తుంది అని చెప్పి వామన పురాణంలో తెలియజేయడం జరిగింది. ఈ విషయాన్నే వరాహ పురాణంలో గిరావస్మిన్ తపస్తేపే ధర్మోసి స్వాభివృద్ధయే తస్మాదాహు వృషాద్రింతం మునయో వేదపారగాః. ఇక్కడ వృషుడు అనేటువంటి ధర్మదేవత తపస్సు చేయడం వల్ల దీనికి వృషాద్రి అనేటువంటి పేరు వచ్చింది అని చెప్పి వివరంగా తెలియజేయడం జరిగింది. వృషదృగ్గోచరాయ నమః అని చెప్పడంలో ఉండేటువంటి అర్థం ఏమిటంటే వృషదృగ్గోచరాయ, వృష ధర్మదేవత తపస్సు చేశాడు కాబట్టి ధర్మదేవతకు కనిపించినటువంటి వాడు అని ఒక అర్థమైతే, వృషదృగ్గోచరని ధర్మాన్ని నేత్రంగా కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో, వృష అంటే ధర్మం కదా, వృషదృగ్ ధర్మాన్నే నేత్రంగా కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే కనబడేటువంటి వాడు అని ఇంకో అర్థం కూడా స్వారస్యంగా తెలియజేస్తారు మన పెద్దలు. అందువల్ల దీనికి వృషాద్రి అనేటువంటి పేరు వచ్చింది. ఇక 5వ నామమైనటువంటిది సదంజన గిరీశాయ నమః. అంజనాదేవి ఇక్కడ తపస్సు చేయడం వల్ల వచ్చినటువంటి నామధేయం. త్రేతాయుగంలో కిష్కింధ నగరంలో కేసరి అనేటువంటి వాడు, ఆమె యొక్క భార్య అంజనాదేవి. వీరికి పుత్ర సంతానం ఎంతకాలమైనా కలగకపోవడంతో ఈ అంజనాదేవి మతంగ మహర్షిని ఆశ్రయించి, స్వామి నాకు సంతానం కలగడం లేదు, ఏదైనా మంత్రోపదేశం చేయండి అని ప్రార్థిస్తే ఆయన ఒక గొప్ప మంత్రాన్ని ఉపదేశించి, నువ్వు నారాయణాచలానికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఆకాశగంగలో ప్రతినిత్యము కూడాను తపస్సు చేస్తూ నిరాహారివై ఉండు, 12 సంవత్సరాలు తపస్సు చేయి, నీకు ఈ మంత్రం సిద్ధిస్తుంది, నీకు సంతానం కలుగుతుంది అని చెబితే ఆయన ఆజ్ఞ ప్రకారం ఆమె ఇక్కడికి వచ్చి 12 సంవత్సరాలు తపస్సు చేసి పుత్ర సంతానాన్ని పొందింది. ప్రతిరోజు కూడా వాయుదేవుడు ఆమెకు ఒక ఫలాన్ని తీసుకుని ఇచ్చేవాట. ఆ ఫలాన్ని ఆమె ఆరగించి ప్రతిరోజు తపస్సు చేస్తూ ఉండేది. అదే విధముగా ఒకానొక సందర్భంలో శివ ప్రసాదంగా ఉండేటువంటి ఒక ఫలాన్ని తీసుకుని వచ్చి ఆ అంజనాదేవికి ఇవ్వడం వాయుదేవుడు, దాన్ని ఆమె ఆరగించడం, తద్వారా ఆమెకు సంతానం కలగడం, ఆ కలిగినటువంటి వాడే హనుమంతుడిగా అవడం, మంచి పరాక్రమాలు కలిగి ఉండడం వల్ల శివుని యొక్క ప్రసాదం అవడం వల్ల అతను శివాంశ సంభూతుడు అని, వాయుదేవుడి ద్వారా శివప్రసాదం ఆమెకు రావడం వల్ల వాయు యొక్క అంశ కలిగినటువంటి వాడు అని చెప్పి 2 రకాలుగాను మనం హనుమంతుణ్ణి కీర్తించడం జరుగుతుంది. హనుమంత బిమం ప్రాహు మునయో వీతకల్మషాః అంజనావ్రతమాస్థాయ పుత్రం ప్రాప గిరీశ్వరే తస్మాదంజన శైలోయం లోకే విఖ్యాత కీర్తిమాన్ అని అంటారు. హనుమంతుడు అనేటువంటి ఒక గొప్ప తనయుణ్ణి ఆమె పొందింది కాబట్టి అంజనాదేవి ఇక్కడ తపస్సు చేయడం వల్ల ఆ మంత్రసిద్ధి కలిగింది కాబట్టి దీనికి అంజనాద్రి అనేటువంటి పేరు వచ్చింది అని చెప్తూ, అంజనాచ తపఃకృత్వా హనుమంతమజేజనత్ తదా దేవా సమాగత్య దేవసాహాయ్య కారకం. ఆ అంజనాదేవి తపస్సు చేయడం వల్ల దేవతలకు సహాయం చేయగలిగినటువంటి పరాక్రమం కలిగిన హనుమంతుడు జన్మించాడు అని అంటున్నారు. దేవతలకు సహాయం చేయడం అంటే ఏమిటి అంటే రావణాసురుణ్ణి సంహరించడానికి సహాయభూతుడైనటువంటి హనుమంతుడు జన్మించాడు అని చెప్పి వారంతా కూడా వచ్చి ఆ అంజనాదేవిని ప్రార్థించారట. అంజనే త్వంహి శేషాద్రే, బ్రహ్మ కూడా అదే వరాన్ని ఇచ్చాట అంజనాదేవికి, నువ్వు ఇక్కడ ఉండేటువంటి ఈ పర్వతం మీద ఎంతో కాలం తపస్సు చేశావు కాబట్టి
తద్వారా పుత్ర సంతానాన్ని పొందావు కాబట్టి ఈ పర్వతానికి అంజనాద్రి అంజనే నామతస్తవ అంజనాచల ఇత్యేవ నాత్రకార్యా విచారణ, ఈ పర్వతానికి అంజనాచలము అనే పేరు కూడా వస్తుంది అని ఈ పర్వతానికి ఆమెకు ఒక వరాన్ని ఇచ్చాడు. మొత్తానికి ఉన్నది ఒక పర్వతమేమైనా దానికి ఉండేటువంటి కథలు అనేకాలు. ఇది ఈ పర్వతానికి కూడా ఉండేటువంటి విశేషం ఏమిటి అంటే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క నామంతో కీర్తింపబడుతుంది ఈ పర్వతము అని మనకు పురాణాల్లో తెలియజేయడం జరిగింది. కృతే వృషాద్రిం వక్షంతి త్రేతాయాం అంజనాచలం ద్వాపరే శేషశైలేతి కలౌ శ్రీ వెంకటాచలం నామాని యుగభేదేన శైలస్యాస్య భవంతి. ఈ పర్వతానికి కృతే వృషాద్రిం వక్షంతి, కృతయుగంలో ఈ పర్వతానికి వృషాద్రి అని పేరు, త్రేతాయుగంలో అంజనాద్రి అని పేరు, ద్వాపరయుగంలో శేషాద్రి అని పేరు, కలియుగంలో వెంకటాద్రి అని పేరు, వెంకటాచలము అని పేరు. మనం నామాలు ఉచ్చరించేటువంటి సందర్భంలో వెనక నుంచి వస్తాం. అంటే మనం ఇప్పుడు ఉన్నది కలియుగం కాబట్టి కలియుగంలో ఉండేటువంటి వెంకటేశ్వర నామాన్ని ముందుగా, తర్వాత ద్వాపరయుగంలో ఉండేటువంటి శేషశైలాన్ని తరువాతి నామంగా, త్రేతాయుగంలో ఉండేటువంటి అంజనాద్రిని మూడవ నామంగా, కృతయుగంలో ఉండేటువంటి వృషాద్రిని రెండవ నామంగా, ఇట్లా వ్యస్తంగా మనం పెట్టుకుంటా ఉన్నాం. ముందు కలియుగం ప్రధానం కాబట్టి కలియుగంలో ఉండేటువంటి నామాన్నే ప్రధానముగా ముందు ఉండేటువంటి నామంగా మనం పెట్టుకున్నాం. ఈ విధముగా ఈ పర్వతానికి అనేకమైనటువంటి నామాలు రావడం జరిగింది. ఇక మనం చెప్పుకున్న మేరుపుత్ర గిరీశాయ నమః అనేటువంటి ఒక నామం వస్తుంది. ఎందువల్ల ఆ నామం వచ్చింది అంటే ఇందాకే మనం చెప్పుకున్నాం, మేరు పర్వతము యొక్క కుమారుడు అయినటువంటి ఆనందాఖ్య అంటే ఆనందము అనేటువంటి పర్వతాన్నే శేషుడు చుట్టుకున్నాడు కదా. ఆ సందర్భంలో మేరువు భయపడ్డాట. ఆ పర్వతాన్ని ఆదిశేషుడు చుట్టుకుంటూ ఉండేటువంటి సందర్భంలో ఆ పర్వతం ఏమైపోతుందో అని భయపడుతూ ఉన్నాడు. వాయుదేవుడు ఒక్కసారిగా ఆ పర్వతాన్ని ఎగరగొట్టేటువంటి సందర్భంలో ఈ పర్వతం ఏమైపోతుందో, ముక్కలైపోతుందో, తన పుత్రుడు ఏమైపోతాడో అని బాధపడుతూ ఉంటే వాయుదేవుడు ఏమీ కాకుండా ఆ పర్వతం సుఖంగా ఉండేట్టుగా ఇక్కడ ఉండి స్వర్ణముఖి నదీ తీరంలో ఉండేట్టుగా ఇక్కడ ఉంచాడు. కాబట్టి దీనికి మేరుపుత్ర గిరీశాయ నమః, మేరుపుత్రుడైనటువంటి ఆనందాఖ్యుడే కాబట్టి మేరుపుత్ర గిరీశాయ నమః అనేటువంటి ఒక నామం కూడా ఈ పర్వతానికి ఏర్పడడం జరిగింది. ఓం వృషాద్రిపతయే నమః అని చెప్పడం వల్ల ఇందాక చెప్పుకున్నటువంటి నామమే వృషుడు అనేటువంటి ఒక ధర్మదేవత తపస్సు చేయడం వల్ల వచ్చినటువంటి నామం. దానికి అధిపతిగా ఉన్నటువంటి వృష అద్రిపతయే నమః, ఈ వృషుడు అనేటువంటి వాడే పర్వత రూపాన్ని ధరిస్తే అంటే పర్వతం పేరు కలిగి ఉంటే ఆయనకి అధిపతిగా ఉండేటువంటి ఓ స్వామి నీకు నమస్కారము అని ఒక్కొక్క నామం. మనం నిన్నటి రోజునే చెప్పుకున్నాం, ఒక్కొక్క క్రియ వల్ల ఒక్కొక్క పేరు వస్తుంది. ఆ పేరు ద్వారా మనం ఆ స్వామిని ఆశ్రయిస్తే ఎంతో ఫలితం మనకు కల్పిస్తుంది అని. ఈ విధముగా ఒక్కొక్క నామానికి ఒక్కొక్క వైశిష్ట్యం. ఇక సరస్వామి తటీజుషే నమః అని ఇక్కడ ఉండేటువంటి ఆ స్వామి పుష్కరుని యొక్క వైభవాన్ని చెబుతూ ఉన్నారు. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క వైశిష్ట్యము. ఇక్కడికి ఈ నామ వైభవాన్ని మనం ఆపి ఇవాల్టి రోజున మార్గశీర్ష అధిదేవత అయినటువంటి ఆ స్వామిని భీష్ముడు చేసినటువంటి ఆ స్తోత్రం ద్వారా కీర్తిద్దాము. ఎవరైతే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రసార మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారు నిమీలిత నేత్రులై భగవంతుని పాదారవిందాలను తమ మనస్సులో లగ్నం చేసుకుని ఈ విధంగా ప్రార్థించండి. భీష్మ ఉవాచ వేద వేదాంగ విజ్ఞానం బలం చాభ్యధికం తథా నృణాం లోకే హి కోన్యోస్తి విశిష్టః కేశవాదృతే దానందాక్ష్యం శ్రుతం శౌర్యం దానం దాక్ష్యం శ్రుతం శౌర్యం
शौर्यं ह्रीः कीर्तिर्बुद्धिरुत्तमा कीर्तिर्बुद्धिरुत्तमा सन्नतिश्रीर्धृतिस्तुष्टिः सन्नतश्रीर्धृतिस्तुष्टिः पुष्टिश्च नियताच्युते पुष्टिश्च नियताच्युते तमिमं गुणसम्पन्नम् तमिमं गुणसम्पन्नम् आर्यं च पितरं गुरुम् आर्यं च पितरं गुरुम् अर्घ्यमर्चितमर्चार्हम् अर्घ्यमर्चितमर्चार्हम् सर्वे संक्षतुमर्हथा सर्वे संक्षतुमर्हथा ऋत्विग्गुरुस्तथाचार्यः ऋत्विग्गुरुस्तथाचार्यः स्नातको नृपतिः प्रियः स्नातको नृपतिः प्रियः सर्वमेतद्धृषीकेशः सर्वमेतदृषीकेशः तस्मादभ्यर्चितोच्युतः तस्मादभ्यर्चितोच्युतः कृष्ण एव हि लोकानां कृष्ण एव हि लोकानाम् उत्पत्तिरपि चाप्ययः उत्पत्तिरपि चाप्ययः कृष्णस्य हि कृते विश्वम् कृष्णस्य हि कृते विश्वम् इदं भूतं चराचरम् इदं भूतं चराचरम् एष प्रकृतिरव्यक्ता एष प्रकृतिरव्यक्ता कर्ता चैव सनातनः कर्ता चैव सनातनः परश्च सर्वभूतेभ्यः परश्च सर्वभूतेभ्यः तस्मात् पूज्यतमोच्युतः तस्मात् पूज्यतमोच्युतः बुद्धिर्मनो महद्वायुः बुद्धिर्मनो महद्वायुः तेजोऽम्भः खं महीचया तेजोऽम्भः महीचया चतुर्विधं च यद्भूतम् चतुर्विधं च यद्भूतं सर्वं कृष्णे प्रतिष्ठितम् सर्वं कृष्णे प्रतिष्ठितम् आदित्यश्चन्द्रमाश्चैव आदित्यश्चन्द्रमाश्चैव नक्षत्राणि ग्रहाश्च ये नक्षत्राणि ग्रहाश्च ये दिशश्च विदिशश्चैव दिशश्च विदिशश्चैव सर्वं कृष्णे प्रतिष्ठितम् सर्वं कृष्णे प्रतिष्ठितम् अग्निहोत्रमुखा वेदाः अग्निहोत्रमुखा वेदाः गायत्री छन्दसां मुखम् गायत्री छन्दसां मुखम् राजामुखं मनुष्याणाम् राजामुखं मनुष्याणाम् नदीनां सागरो मुखम् नदीनां सागरो मुखम् नक्षत्राणां मुखं चन्द्रः नक्षत्राणां मुखं चन्द्रः आदित्यस्तेजसां मुखम् आदित्यस्तेजसां मुखम् पर्वतानां मुखं मेरुः पर्वतानां मुखं मेरुः गरुडः पततां मुखम् गरुडः पततां मुखम् ऊर्ध्वं तिर्यगधश्चैव ऊर्ध्वं तिर्यगधश्चैव यावती जगतो गतिः यावती जगतो गतिः सदेवकेषु लोकेषु सदेवकेषु लोकेषु भगवान् केशवो मुखम् भगवान् केशवो मुखम् वैशम्पायन उवाच वैशम्पायन उवाच ततो भीष्मस्य तच्छ्रुत्वा ततो भीष्मस्य तच्छ्रुत्वा वचः काले युधिष्ठिरः वचः काले युधिष्ठिरः उवाच मतिमान् भीष्मम् उवाच मतिमान् भीष्मम् ततः कौरवनन्दनः ततः कौरवनन्दनः युधिष्ठिर उवाच युधिष्ठिर उवाच विस्तरेणास्य देवस्य विस्तरेणास्य देवस्य कर्माणीच्छामि सर्वसः कर्माणीच्छामि सर्वशः श्रोतुं भगवतस्ताः श्रोतुं भगवतस्ताः प्रब्रवीहि पितामहः प्रब्रवीहि पितामहः इति श्रीमहाभारते श्रीमहाभारते सभापर्वणि सभापर्वणि अर्घाभिहरणपर्वणि अर्घ्याभिहरणपर्वणि भीष्मवाक्ये भीष्मवाक्ये अष्टात्रिंशेऽध्याये अष्टात्रिंशेऽध्याये त्रयोदश శ్లోకాः त्रयोदश श्लोकाः నిన్నటి రోజున చెప్పుకున్నాం భీష్ముడు
ఎందుకు అగ్రతాంబూలం కృష్ణుడికి ఇవ్వాలి అనే విషయాన్ని నిర్దేశిస్తూ ఒక్కొక్క గుణాన్ని కూడా కృష్ణ పరమాత్మే పరతత్వమైనటువంటి వాడు. ఆయన ఎలాంటి వాడు అంటే వేద వేదాంగ విజ్ఞానం బలంచ అభ్యధికం తథా. ఆ కృష్ణుడిలోనే వేద వేదాంగ విజ్ఞానము ఉన్నది, బలము ఉన్నది. తర్వాత నృణాం లోకేహి కోన్యోస్తి విశిష్ట కేశవాజతే. నువ్వు అగ్రతాంబూలం వేరే రాజుకి ఇవ్వాలి గనక అని అనుకుంటే వేరే ఎవరైనా ఇతనికి మించినటువంటి వాడు ఉన్నాడా అని చెబుతూ దానంలో కానీ, దయలో కానీ, లేకపోతే పరాక్రమంలో కానీ, కీర్తిలో కానీ, లేకపోతే ఐశ్వర్యంలో కానీ కృష్ణుడికి మించినటువంటి వాడు ఎవడో కూడా లేదు. తమీమం గుణసంపన్నం ఆర్యంచ పితరం గురుం. అలాంటి గుణాలతో కలిగినటువంటి వాడు, గురువు అయినటువంటి వాడే అర్ఘమర్చితమర్చార్హం. ఈ అగ్రతాంబూలానికి అర్ఘ్యాన్ని ఇవ్వడానికి అతనే యోగ్యుడు అని చెబుతూ ఋత్వికు గురుహు తథా ఆచార్య. నువ్వేదో అనుకుంటున్నావు, యజ్ఞో వై విష్ణు అని వేదం కీర్తిస్తూ ఉంది. ఇక్కడ చేసేటువంటి హోతలు కానీ, లేకపోతే యజ్ఞము కానీ, ఈ యజ్ఞాన్ని చేసేటువంటి ఆచార్యులు కానీ, లేకపోతే రాజులు కానీ, సర్వమేతత్ హృషీకేశ, అవన్నీ కూడా ఆ పరమాత్మ యొక్క స్వరూపాలే, ఆ కృష్ణుని యొక్క స్వరూపాలే. తస్మాత్ అభ్యర్చితోచ్యుత, అందువల్లే ఆ కృష్ణుడే అర్చించదగినటువంటి వాడు అని చెప్పి కృష్ణ ఏవ హి లోకానాం ఉత్పత్తిరపి చావ్యయ. ఈ లోకం యొక్క ఉత్పత్తి కానీ, వినాశనం కానీ, స్థితి కానీ వీటన్నిటికీ కారణభూతుడైనటువంటి వాడు కృష్ణుడే అని చెబుతూ ఎన్నో రకాలుగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశేషణం ఉంటుంది. ఆదిత్యుడేమో చంద్రుడు నక్షత్రాలకి ముఖరూపుడైతే, వేదాలకి ఛందస్సులకి గాయత్రి ముఖమైతే, రాజులకి మనుష్యులకి ముఖము రాజైతే, ఆ విధంగా గనక చూసుకున్నట్లయితే ఈ ప్రపంచానికి అంతటికీ కూడాను శిరోరూపుడైనటువంటి వాడు ఆ కేశవుడే అని చెబుతూ సదేవ కేశు లోకేషు భగవాన్ కేశవో ముఖం, అన్నిటికీ కూడా ఆ పరాత్పరుడైనటువంటి ఆ కేశవుడే, ఈ కృష్ణుడే ముఖరూపుడైనటువంటి వాడు అని చెబితే తతో భీష్మస్య తచ్చుత్వా వచఃకాలే యుధిష్ఠిరః, ఆ విధముగా తన పితామహుడైనటువంటి భీష్ముడు చెప్పినటువంటి మాటలు విన్నటువంటి ఆ ధర్మరాజు, అయ్యా ఇది సరిపోదు, ఇంకా వివరంగా చెప్పు, ఆయన యొక్క పరాక్రమాన్ని, ఆయన యొక్క కీర్తిని ఇంకా వివరించు అని. అంటే విస్తరేణ అస్య దేవస్య కర్మాణీచ్ఛామి సర్వశః, ఆ కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని ఇంకా వినాలి అని అనుకుంటున్నాను అంటే ఇంకా పైన ఆ భీష్ముడు ఒక గొప్ప స్తోత్రాన్ని చేస్తాడు. ఆ స్తోత్రంలో భాగరూపమైనటువంటిదే ఈ శ్లోకాలు. ఆ శ్లోకాల్లో మనం 13 శ్లోకాలు ఇవాళ పారాయణ చేసుకున్నాం. మన జన్మ ధన్యమైంది. ఇక ఇవాటి ఈ కార్యక్రమాన్ని క్షమాప్రార్థన నుంచి మంగళం వరకు మనమందరం కలిసి పారాయణ చేసి మంగళకరంగా ముగిద్దాం. అథ క్షమాప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.